లక్ష్మికి ఫోన్ చేస్తాడు విహారీ. హలో లక్ష్మి అని అనేసరికి లక్ష్మి చాలా సంతోషంగా హలో విహారీ గారు, ఎక్కడున్నారు విహారీ గారు అని అంటూ చాలా సంతోషంగా మాట్లాడుతుంది. విహారీ ఇలా అంటాడు, నేను ఢిల్లీలో ఉన్నాను అంటే ఢిల్లీకి వెళ్ళారా, మీ మొబైల్ పనిచేయట్లేదేంటి విహారీ గారు అని అడగటంతో ఇక అప్పుడే విహారీ లక్ష్మికి ఎలాగైనా నేను కిడ్నాప్ అయ్యానన్న సంగతి తెలియాలి అని అనుకుంటాడు. ఇక సుభాష్ ఫోన్ లాక్కుంటూ ఉన్నప్పుడే హలో హలో లక్ష్మి అని కంగారుగా అంటాడు విహారీ. ఆ మాట వినేసరికి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక వెంటనే ఫోన్ కట్ అయిపోతుంది కదా. లక్ష్మితో ఇలా అంటుంది ఎస్ఐ, ఇప్పుడు నీ అనుమానం తీరిందా అంటే లేదు మేడం, ఇప్పుడే నాకు బలంగా అనుమానం పెరిగిపోయింది, అయితే ఇప్పుడు నా అనుమానం నిజమైంది అని అంటే ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి అంటే లక్ష్మి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక వెంటనే సుభాష్ విహారీని చాలా కొడుతూ ఉంటాడు. అలా విహారీని బాగా కొడతాడు సుభాష్. కొట్టిన తర్వాత ఇక లక్ష్మి ఏమో చాలా టెన్షన్ పడుతూ ఇక నేను ఇప్పుడు విహారీ గారిని వెతకాలి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చేస్తుంది. విహారీ కోసం ఒక్కతే వెతుకుతూ మొదలు పెడుతుంది. వెతుకుతూనే అలా వచ్చేస్తూ ఉంటుంది. ఒక ఇంటి దగ్గర అనుమానంగా అనిపించి ఆగి చూస్తే అక్కడ రౌడీ కనిపిస్తాడు. అతను కూడా సీరియస్గా సిగరెట్ తాగుతూ నిలబడి ఉంటాడు. అతన్ని చూసి లక్ష్మి భయంగా దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడే అతన్ని చూస్తూ భయపడుతూ ఉంటుంది. ఇక అతను లక్ష్మి దగ్గరికి వచ్చాక సపోర్ట్ చేస్తాడా, రౌడీ కాబట్టి గొడవ పడతాడా, అసలు ఏమవుతుంది అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.